హల్లెలూయా. చిన్న వాక్య లేఖన భాగం చదువుదాము. మనము ఏదైతే లేఖన భాగంలో నుండి ధ్యానం చేస్తూ ఉన్నామో మన పాఠం ఇంకా ముగించబడలేదు. అవునా? పాఠం నేర్చుకుంటా ఉన్నామా? ఆమేన్. హల్లెలూయా. మనం అనుదినం కూడా నేర్చుకునే వాళ్ళమే కాదండి. మనకు మొత్తం తెలుసు, సమస్తం తెలుసు అని మనము చెప్పుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రభు ప్రతిరోజు కూడా మనకు ఆ గొప్ప ప్రత్యక్షనిచ్చి బయలుపాటునిచ్చి నడిపిస్తూ ఉన్నాడని నమ్ముతున్నాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి సమయంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం నుండి ఒకసారి చదువుదాం. చదువుతున్నారా? చదువుతున్నాను. నేను ప్రేమించి వారిని అందరినీ, 3వ అధ్యాయం 19వ వచనం నుండి, నేను ప్రేమించి వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఏమంటున్నాడు ఆయన? డోర్ క్లోజ్ చేశారా? గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి, బ్రదర్ ఏం కావాలి? ఆసక్తి. ఆమేన్. ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఏం కలిగి పొందాలి? హల్లెలూయా. దేవుడి పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. మనం ఆయన శిక్షకు మనం ఏం చేయాలి? తల వగ్గాలి. మేన్ ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తడుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నాతో కూడా అతను భోజనం చేయదుము. యాక్చువల్గా మనం చెప్పుకున్న ప్రాప్తి చెప్తున్నటువంటి మెసేజ్ లో ఎవరన్నాడంటే కనుక అది మనిషి యొక్క తలుపు కాదు కానీ ఆయన సంఘం యొక్క ద్వారా తడుతున్నాడట. హల్లెలూయా. ఈ లౌకిక సంఘ కాలంలో ఏం చేస్తున్నాడు? ఆయన సంఘాల యొక్క ద్వారా తడుతున్నాడు కానీ ఎవరో కూడా తలుపు తీయట్లేదు. హల్లెలూయా. తలుపు తీసిన యెడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నాతో కూడా అతడును భోజనము చేయదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండిన ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండని ఇచ్చెదను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని మరొక లేఖనం చదువుదాం. పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తి మధురమైన దేవా, కృపామయుడా కరుణామయుడా నీకే వందనములు, స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం రాజా. ఇదిగో ఈ యొక్క శుక్రవార దినము, గతించిన శుక్రవార దినము మాతో అనేక విషయాలు మాట్లాడారు, అనేక విషయాలు చక్కగా మాకు బోధపరిచారు. మేము నమ్ముతున్నాం ప్రభువా, ఆ మాటల ద్వారా మా యొక్క దినదిన వృద్ధి జరుగుతుంది అని. అయ్యా నిత్యంగా కార్యం జరుగుతుందని నమ్ముతున్నాం. సహాయం చేస్తున్నారు, ప్రభు చూపుతున్నారు. అయ్యా మరి నిత్యం గిరిగి దినాన్ని కూడా నీ వాక్య లేఖన భాగంలో నుండి అదే పాఠాన్ని మేము మరి నేర్చుకుంటూ ఉండగా మరి పరిశుద్ధాత్మ బాప్తిస్మం నుండి పుత్ర స్వీకారం అనగా దత్తపుత్రమును పొందుకుంటా కొత్త శరీరము అనగా మరి నిత్యంగా కొత్త శరీరం మేము వెళ్ళుంటాం అనేటువంటి కార్యములను మేము చూస్తా ఉన్నాం. విషయాలన్నింటిలో నుండి కూడా మాకు అనేక విషయాలు బోధిస్తూ ఉన్నారు. దావీదును పరిచయం చేశారు, అలాగే యోబును పరిచయం చేశారు, యోసేపు, మరి అలాగే నిత్యంగా వారందరూ కూడా కనబడతా ఉన్నారు. ఓ నిత్యంగా అందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి జీవితాల్లో మేము ఎన్ని నేర్చుకోవాలో అన్ని విషయాలు మేము నేర్చుకుంటా ఉన్నాం. ఇంకా ముందుకు నడిపించండి. ఇంకా అత్యధికమైనటువంటి బయలుపాటు ప్రత్యక్షతతో నింపండి. బలముగా మమ్మల్ని బలపరచండి. వాక్య ప్రత్యక్షతతో నింపి ఎత్తబాటుగా సిద్ధపరచండి. ఇక్కడ పరిచయాలను చూస్తున్న చీకటి నిద్రాత్మల బలపరచని మాత్రం చేయకుండా సమయమును, ఈ స్థలమును, ఈ శోధనలు తీసుకున్నామని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుతూ ఉండగా బలహీనుడైన నన్ను బలపరచమని, ఓ నిత్యముగా ఈ యొక్క బలహీనుడైన ఈ స్వరములో నుండి, ఈ స్వరము కాదు కానీ నీ స్వరముతో నేను మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుతూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును. దయచేసి కూర్చుందాం. హల్లెలూయా. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఎక్కడి నుండి అమ్మా అరుణ గారు ఎక్కడి నుండి అంట? చీకటిలో నుండి. ఆశ్చర్యకరమైన తన వెలుగు. ఎవరి వెలుగుది? ఎవరిదండి? మన వెలుగా? ఆమేన్. ఈ వెలుగు ఎక్కడిది? ఈ దీపవృక్షంకు ఉన్నటువంటి వెలుగు ఎక్కడిది? హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. ఈ వ్యక్తి, ఇందులో ఉన్నటువంటి వ్యక్తి
దేంట్లో మునుగుతుంది? వినలేదా? ఎక్కడా ఏముంది లోపల? నూనె. ఏంట నూనె? పరిశుద్ధాత్మ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవత్తిని వేసినప్పుడు ఇవత్తి దేవుని స్తోత్రం ఆమేన్ అనుసంధానించబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఈ ఒత్తి నూనెలో పరిశుద్ధాత్మలో మునిగినప్పుడు, ఇక్కడ వెలుగు ముట్టించినప్పుడు, అంటే దేవుని యొక్క వెలుగు ముట్టించినప్పుడు ఏం జరుగుతుందండి? అది వెలుగుతూ ఉందా? ప్రకాశిస్తూ ఉందా? దారి చూపిస్తూ ఉందా? అందుకే ఆయన వాక్యము ఏమైంది? ఆయన వాక్యము? నీ వాక్యము నీ పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగునై ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వాక్యమే ఏమైందట? మనం నడవడానికి చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరు ఎక్కడి నుండి పిలిచాడైనా? లోకమనే చీకట్లో నుండి. దేవుని స్తోత్రం కలుగును గాక. పిలిచిన వారి గుణాతిశయములను. ఎవరి గుణాతిశయాలు ప్రచురం చేయాలి? లేదు. మా ఇల్లు డబుల్ స్టేర్ బిల్డింగు, మాకు 10 అంతస్తుల బిల్డింగ్ ఉంది, మాకు 10 సవర్ల ఏముంది 15-30 సవర్ల మా తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళు సంపాదించిన ఎకరాలు ఉన్నాయి. ఈ గుణాతిశయాలను ప్రచురం చేయాలా? మరేం చేయాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన పిలిచిన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవండి. ఏ వంశం ఇదే? ఎప్పుడే మొబైల్ సైలెంట్లో పెట్టాలి. మెయిన్ సైలెంట్లో లేదా? మర్చిపోయావా? నీది కాదు, మరి ఎందుకు తీసుకోది? ఎవరిదో మోగితే నీవెందుకు ముట్టుకున్నావు? దేవుని స్తోత్రం కలుగును గాక. ఫోబియా అంటారు దాన్ని. పక్కోడిది మోగిన మనం ముట్టుకున్నాం చూడు, అదొక ఫోబియా అంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే నాదేనేమో మన దృష్టి అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? నో. అందుకే పక్కోడి దృష్టి కూడా మరల్చబడకుండా ఉండడానికే పక్కోడి మొబైల్ కూడా అందరి మొబైల్ సైలెంట్లో పెట్టమని చెప్పేది. దేవుని స్తోత్రం కలిగి. మీకు ఇంపార్టెంట్ మొబైల్స్ ఇంపార్టెంట్ కాల్స్ రావచ్చు, తప్పులేదు. అది వైబ్రేషన్లో పెట్టుకోండి. మెయిన్ వెంటనే సైలెంట్గా బయటికి వెళ్ళి చక్కగా డోరు శబ్దం లేకుండా తీసుకుని మాట్లాడి రండి, నో ప్రాబ్లం. హల్లెలూయా. ఏంటి ఎక్కడి నుంచి పిలిచాడు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయాలి. ఎంతసేపు పొద్దున్న లేచే సాయంకాలం వరకు కూడా నేను సొంత డబ్బా. స్తోత్రం కలుగును గాక. అవసరమా? ఎవరి గుణాతిశయములను ప్రచురం చేస్తున్నావు నువ్వు? అమ్మా ఏం చేస్తున్నాం మనం? ఏది ఉందా గుణాతిశయాలు ప్రచురం చేసి? చిలిపి నవ్వు చిలకల నవ్వులు పనిచేయవు ఇక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని దగ్గర ఏం కావాలా? ఆయన ఎలా ఉన్నాడు ఇప్పుడు? ఆయన ఇంకా ఆయన గొర్రె పిల్లగా ఇంకా రక్తం ఇంకా కొంచెం ఉందిగా. ఇప్పుడైనా యోధాగోత్రపు సింహముగా ఆర్భటించింది వచ్చాడైనా. ఇంకా మనం ఏం చేస్తున్నాం? ఇంకా మన యొక్క సొంత పనుల్లోనే నిమగ్నమైపోయి ప్రభు యొక్క కార్యాలు చేయడానికి 1 గంటన్నర 3 గంటలకు వస్తున్నాం మనం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు గుణాతిశయములు ఏం చేయాలి? ప్రచురము చేయ నిమిత్తము. తర్వాత ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఏ ప్రజలు వీళ్ళు? మరి ఇప్పుడు నువ్వే సొత్తు? ఎవరికో నిజాలు మాట్లాడుకుందాం. దేవుని స్తోత్రం కలుగును గాక. నిజంగా దేవుని సొత్తువేనా? దేవుని సొత్తు అయితే ఇప్పుడు నీ బర్రె అనుకున్నాం. బర్రె ఇనుమా మీ ఊర్లో? బర్రె, నీ బర్రె ఎవరి దొడ్లో పాలిస్తుంది? ఎవరి దొడ్లో పాలిస్తుంది? నీ దొడ్లో కట్టుకుని పక్కన దొడ్లో పాలిస్తే ఇస్తే దేవుని స్తోత్రం కలుగును గాక.
కుదరదా? కుదురుతుందా? అవకాశం లేదు. ఖచ్చితంగా నీ దొడ్లో మాకు వేసి నీ దొడ్లోనే పాలివ్వాలా. లేదని పక్కోడి దొడ్లోకి వెళ్ళి పాలిస్తే అంతేనా? దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే నువ్వు ఆయన గుణాతిశైలిని ప్రచురం చేయాలి. నువ్వు మాట్లాడితే ఆయన మాట, నువ్వు పక్కోడితో మాట్లాడితే అంటే నువ్వు నీ యొక్క డిజైనే పూర్తిగా ఎవరు ఏర్పరచబడిన వారై ఉన్నారంటే ఆయన చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలై ఉన్నారు. ఆయన చేత ఎన్నిక చేయబడినటువంటి ప్రజలై ఉన్నారు. ఆయన చేత ముందు నిర్ణయంలో జగత్ పునాదికి మునిపే ఆయన మార్పు గల మాట చేత మనల్ని కూడా ఆయన చేస్తున్నటువంటి, లేదా ఆయన మనసులో, ఆయన ఆలోచనలో, ఆయన గొప్ప సంకల్పంలో ఉండి ఉన్నవాడు మాత్రమే వాడి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంతేనండి బాబు గారు. ఇప్పుడు ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు. మన సర్కిల్ ఎక్కడ తెలియదులే ఇన్ని కోట్ల మంది ఎవరికో తెలుసా? ప్రపంచ జనాభా ఎంత? రేపొద్దున చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు చెప్పలేవు. నెక్స్ట్ వీక్ చెప్పండి ప్రపంచ జనాభా ఎంత. ఇలాంటి విషయాలన్నీ కూడా జనరల్ నాలెడ్జ్ కొంచెం చూడండి. ఆ అస్తమాట్లు, ఆ టిక్టాక్లు, ఆ ఫేస్బుక్లు, వాటిలో ఏవో ట్రోల్స్ చేసుకుంటా ఎందుకు? జనరల్ నాలెడ్జ్ నేర్చుకోండి. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలిగినాక. హల్లెలూయా. మరి ఏం జరుగుతుంది? ఎవరు కూడా ప్రచురం చేయాలి? పిలిచిన వాడు. అందుకే మరి మీరు ఎవరై ఉన్నారంటే ఏర్పరచబడిన యాజకులై ఉన్నారు, రాజవంశీకులై ఉన్నారు, రాజులైన యాజక సమూహమై ఉన్నారని చెప్తున్నారు. హల్లెలూయా. అయితే ఇప్పుడు ప్రపంచంలో ఇన్ని కోట్ల ప్రజలు ఉన్నారు కదా, మరి ఈ కోట్ల మంది ప్రజలందరూ కొరకు దేవుడు ప్రాణం పెట్టాడా? ప్రాణం పెట్టాడండి. ప్రపంచం అంతటి వరకు ప్రాణం పెట్టాడా? ప్రపంచ జనాభా అంతటి వరకు. ఆమె చెప్పండి. ఒకవేళ అవును అని మీకు చెప్పలేకపోతే కనుక ఆమెనని చెప్పండి, లేదంటే ఆమెనన్నా అవునని అర్థం. చెప్పండి, అవునండి కాదా? మరి ఇక్కడ ఏర్పాటు చేయబడినటువంటి వారు, పిలిచిన వారి గుణాతిశయములు ప్రచురం చేస్తారన్నారేంటి? హల్లెలూయా, దేవుని స్తోత్రం కలిగింది. మరి ప్రపంచ జనాభా వరకు, ప్రతి ఒక్క మనుషుల కొరకు కూడా ప్రాణం పెడుతున్నట్టయితే అందరూ రక్షించబడాలి కదా. అందరూ రక్షించబడాలి కదా. కానీ ఆయనను ఎవరైతే ఆయన ఏర్పాట్లు ఉన్నారో, ఆయన ఎన్నికలు ఉన్నారో, ఆయన ఏర్పరచుకున్నటువంటి ప్రజలు ఉన్నారో, ఆయన ముందు నిర్ణయం ఉన్నారో, వారే ఆయన త్రోవలలో నడుస్తారు. వారు మాత్రమే ఆయన అంగీకరించగలుగుతారు. అంతే కదా. వారు మాత్రమే ఆయన స్వీకరించగలుగుతారు. వారు మాత్రమే వాక్యం యొక్క వెలుగులో నడవగలుగుతారు. నిజమేనా? అంతే కదండి. దేవుని స్తోత్రం కలిగినాక మరి ఎవరు తన సొంతవాన్ని దొడ్డి నెరుగుతారు? ఎవరు తన గాడిద యొక్క ఎవరు తన యొక్క కామజు నెరుగుతారు అని అంటే కనుక గాడిద తన సొంతవాన్ని దొడ్డి తెలుసుకుంటుంది, ఎంతో తన కామజు నెరుగుతుంది అనేటువంటి లేఖనాలు వాక్య భాగంలో రాయబడి ఉన్నాయి. నిజంగా ఒక వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది కనుక, అవును విత్తనాలన్నీ ఫలిస్తాయా? ఇందా ఒక మాట చెప్పు విత్తనాల గురించి. ప్రతి విత్తనం ఫలిస్తుందా? అంటే ప్రతి విత్తనం మొలకెత్తుతుందా? ఫస్ట్ చెప్పండి. వేయబడిన విత్తనాలన్నీ మొలకెత్తుతాయా? మరి వేయబడిన విత్తనాలన్నీ మొలకెత్తలేదు కాబట్టి ఆ ఐగుప్తుల నుండి ప్రయాణమైనటువంటి వారిలో అనేక మంది చచ్చిపోయారు. దేవుని స్తోత్రం కలిగాక ఎక్కడ చచ్చిపోయారు? నేను వాగ్దాన దేశంలోని చేరకుండానే అరణ్యములు చచ్చిపోయారు. దేవుని స్తోత్రం. ఏదైపోయారు? అరణ్యములు శవములైన అవిశ్వాసము. దేవుని స్తోత్రం కలిగాక ఎవరైతే పిలుపుకు లోబడతారో వారు ఆయన నిర్ణయంలో ఉన్నటువంటి ఆ ముందు నిర్ణయం. హల్లెలూయా. మనం చెప్పుకున్నటువంటి పాఠం వెనక్కి వెళ్ళిపోద్దు, ముందుకు వెళ్దాం. దేవుని స్తోత్రం కలిగాక ఎన్ని విషయాలు చూసాం మనం? చెప్పగలరా? గతించిన దినాల్లో చెప్తున్నారా? ఇంకా రాసుకోవడం అవ్వలేదా? నేనేం చెప్పట్లేదు, చెప్పమని అడుగుతున్నాను. ఎవరిని? ఉండి విన్నవారిని. అమ్మా చెప్తున్నారా? ఎవరు చేస్తారు? నువ్వు ఆవిడ ఇద్దరు చెప్పాలి. మీరు కూడా చెప్పచ్చు, ఉన్నారు కదా. ఏంటి ఇటువైపు తల కిందకి పెట్టుకోవడం కాదు, ఏం చెప్పుకున్నాం చెప్పాలి. అంటే ఇంక మర్చిపోయి అడగట్లేదు, వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నారు. ఇలా బతికిపోయాం ఈరోజు. అమ్మా గుర్తున్నాయా?
సౌలు, యోబు, దావీదు, ప్రవక్త అయిపోయింది. అంతేనా? అంతేనండి శర్మి గారు? ఏమన్నా చెప్పుకున్నామా లేదా? మరి ఏం చెప్పుకున్నాం? ఏం చెప్పుకున్నాం? ఎందుకు అడుగుతున్నాను నేను తెలుసా? ఎందుకు అడుగుతున్నాను? పని లేక ఎందుకు అడుగుతున్నాను? విన్నావా? చెప్పు మరి. చెప్పలేవా? తెలుస్తుంది బాబు గారు, చెప్తారా? చెప్పండి. సౌలును ప్రాప్తులను ఉన్నాడా అనే సామెత పుట్టింది అంటే అతను వారితో పాటు అహిమెలెకు దగ్గర. దేవుని స్తోత్రం కలిగిన గాక. గవర్నమెంట్లో ఆడ చాలా సంతోషం. మరేమి ఏమింటున్నాం? ఎందుకు వచ్చేది? ఎందుకు సత్యదానికా? మరి సత్యదానికి అయితే ఇంకెందుకు ఇక్కడ కావడం? దేవుని స్తోత్రం కలిగినట్ట. అందుకే మనము చచ్చిపోయినా కూడా తిరిగి లేవాలి. చచ్చిపోతే ఒక నిశ్చిత కావాలి మనకి, చచ్చిన తిరిగి లేవాలనేటువంటి నిశ్చిత, సాగకపోతే ఎత్తబడాలనే నిశ్చిత కావాలా. అందుకే మనం ఇక్కడికి రావాలా బ్రదర్, అంతేనా? ఎందుకు రావాలంటే చచ్చితే తిరిగి లేస్తాము, ఖచ్చితంగా ఎత్తపడతాము మధ్యాకాశంలోకి అనేటువంటి కడపర శబ్దం రాదుగా అనేటువంటి గొప్ప బయలుపాటు రావాలి. లేదా సాగకుండా బ్రతుకుంటే కనుక ఆ మహాశ్రమంలో అనుభవించకుండా మధ్యాకాశంలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎత్తబడాలని దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. మరి చాలా విషయాలు మనం చూసుకుంటూ వచ్చాము. సౌలును దేవుడు త్రోసివేస్తా ఉన్నాడని చెప్పి, అవునా? ఏం చేస్తా ఉన్నాడు? సౌలుని త్రోసివేస్తా ఉన్నాడు. ఎందుకు? ఆమేన్. దేవునికి వ్యతిరేకంగా అతని కార్యాలు ఉన్నాయి కాబట్టి, ఆమేన్. అమాలేకు రాజును ఉండనిస్తున్నాడు కాబట్టి, హల్లెలూయా. అమాలేకు రాజును ఏం చేస్తున్నాడు? అతను ఉండనిచ్చాడు. మరి అంతకంటే ఇంకా ఆయన చేసిన కార్యాలు ఏంటంటే కనుక మరి ఆ బలమైనటువంటి పశువులన్నింటినీ కూడా తీసుకుని వచ్చి ఆయనకి శ్రేష్టమైన వాటిని తీసుకుని వచ్చి నేను ఆయనకి బలిపీఠం కట్టి వాటిని ప్రతిష్టాపనలుగా చేయాలన్నాడు, లేదా దహనబలిగా చేయాలన్నాడు. దేవుడు ఒప్పుకోవట్లేదు. దేవుడు వద్దన్న పని నువ్వు ఎలా చేస్తావు? అందుకే రాజ్యం నుండి తీసివేసి దేవుని యొక్క హృదయానుసారుడైనటువంటి దావీదుకి ఇస్తామన్నాడు. ఎక్కడి నుండి తీసివేశాడు? సౌలు నుండి తీసివేశాడు. సౌలు ఎవరు కోరుకుంటున్నారు? ప్రజలు కోరుకుంటున్నారు. ఈరోజు ప్రజలు ఏం చేస్తున్నారు? తమ స్వర్గీయ దురాశలకు తమ కొరకు బోధకులను బాగు చేసుకుని అంటున్నారు. వాక్యాలు తెలుసుకోవడం కాక ఏ చేస్తున్నారు? కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చేది. ఏం కావాలి? కల్పితమైనటువంటి కథలు కావాలి. వాటి ద్వారా ఏం చేయాలి? కల్పితమైన కథలు చెప్పుకుని బాగుంది, అద్భుతం, సూపర్, ఇంకేముంది, ఎరగదీశాడు, కరగదీశాడు, ఇటువంటి మాటలు మాట్లాడుకుంటారు పోతూ ఉంటాం. మళ్ళీ వచ్చేవారం ఏమో లేదు, మళ్ళీ సంకనీసుకొస్తాం, సంకనీసుకుంటాం. సూపర్ కలిగింది కాక. మరి ఏమన్నా మార్పుందా? లేదు, అభివృద్ధి లేదు, మరొచ్చు. సూపర్ కలిగింది కాక. ఎందుకంటే కనుక వాడు సౌలు వంటి వాడైతే కనుక ఖచ్చితంగా ఎవరు నడిపించగలుగుతారు? ఎక్కడికి నడిపించగలుగుతారు? స్వకీయ దురాశలకు చేస్తే వారి నాశనము ఖచ్చితంగా. అంతేనండి, స్వకీయ దురాశలకు తిరిగితే ఖచ్చితంగా నాశనము వారి అంతమైనది. దేవునికి స్తోత్రం కలిగిందాక. అయితే ఇక్కడ దావీదును ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన ఎన్నిక చేసుకున్నాడు, ఆయన ఎంపిక చేసుకున్నాడు. ఎంపిక చేసుకున్నాడు కాబట్టి ఎక్కడి నుండి తీసుకొచ్చాడంటే కనుక అరణ్యములో నుండి. అరణ్యములో గొర్రెలు కాస్తున్నటువంటి ఒక చిన్న దావీదుని, ఒక బలహీనుడైన దేవదేవుడు, కానీ బలహీనుడిని బలవంతుడిగా చేసినటువంటి దేవుడు. బలహీనుడిలో ఉన్నటువంటి బలవంతుడు గొల్యాతును కొట్టగలిగాడు అక్కడ. అంతేనా? బలహీనులు ఏమన్నారు? బలహీనుడే దావీదు. ఏమన్నా ఇంత కండలు కలిగి, ఇంత ఎత్తు కలిగి, గొల్యాతు సూర్యుడి కంటే ఎత్తు కలిగి ఉన్నాడా? చిన్న బాలుడైనా చిన్న దావీదు, చిన్న బాలుడైనటువంటి దావీదు మరి అంతకంటే అందంగా ఉన్నాడు.
అంతకంటే దావీదు కంటే అందంగా బలంగా మంచి దిట్టంగా ఉన్నాడు అన్నయ్య. ఎక్కడ సంస్థానాల్లో శుభ్రంగా మేపుతూ ఉన్నారు వాళ్ళని. అయినప్పుడు కూడా బలంగా ఉన్నా కూడా దేవుడు నో 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 1 2 3 4 5 6 7 లేదు ఇంకా అక్కడ అవకాశం. దేవుని స్తోత్రం కలిగిందాక. హల్లెలూయా ఆమేన్. అప్పుడు దావీదుని లేదు ఇంకొకడు ఉన్నాడా అని అడిగితే ఇంకొకడు ఉన్నాడు, తీసుకుంటారు త్వరగా, ఇక్కడ కూర్చుంటాం, మనం ఇక్కడే కూర్చుందాం, అతను వచ్చే వరకు కూర్చుందాం అని చెప్పి అతన్ని అభిషేకిస్తూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తోత్రం. చాలా విషయం చెప్పాం. అభిషేకము ఎక్కడికి వస్తున్నాడు ప్రవక్త అంటే కనుక ఆ చిన్న దావీదు దగ్గరికి వస్తా ఉన్నాడు. గ్లోరీ గ్లోరీ. ప్రవక్త ఎక్కడికి వచ్చాడు? 7 సార్లు ప్రపంచం వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగుతుందా. ఎందుకు వాట్ ఇస్ ద రీజన్? కారణం ఏంటి? ఎందుకు అమ్మా ఎందుకు వచ్చాడు ప్రవక్త? 7 సార్లు ప్రపంచాన్ని ఎందుకు తిట్టాడు? ఇండియా దేశం రావడం, సౌత్ ఆఫ్రికా, అమెరికా, అనేక దేశాల్లో, ఎందుకు కాలిఫోర్నియా, అనేక ప్రాంతాల్లో చుట్టుముట్టడం ఎందుకు వచ్చాడు? నువ్వు బుక్ రాసావు కదా, బుక్లో రాసుకున్నావు కదా, అసలు తిరగేసావు నువ్వు ఇంటికి వెళ్ళి చూసావు ఒకసారైనా? చెప్పే చూసావు చూడలేదా? రైట్. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఎందుకు మనకి రాయడం అవసరం లేదు, రాయను. తర్వాత ఎప్పుడు చూస్తావా? పైకి ఎత్తబడిన తర్వాత అప్పుడు చూద్దామా? హల్లెలూయా. అప్పుడు విందామా? మీకు యూట్యూబ్లో జరుగుతుంది కదా, యూట్యూబ్లో వస్తుంది కదా మెసేజ్, సేమ్ అంది లైవ్. ఎందుకు పెడతాం? టైం లేదు కదా, టైం లేదు మనకు చూడటానికి టైం లేదు కదా, టైం ఉండదు కూడా. ఇంకా బిజీ అయిపోతాం, ఇంకా బంధించేస్తాడు. ఇది ఈ మూతలో చూడు, ఇందులో పెట్టేసినట్టుగానే అయిపోతుంది మన పరిస్థితి. ఎందుకు ఇంకా టైట్ అవుతుంది, ఇంకా బిగించేస్తాడు. ఏం చేయకుండా, దేవునికి దగ్గరికి వెళ్లకుండా, దేవునికి ఆరాధన చేయకుండా, దేవునితో సంబంధం నుండి దూరం చేయడానికి. దేవుని స్తోత్రం కలిగిందాక. హల్లెలూయా హల్లెలూయా. నీ ఆధార్ కార్డు తీసేస్తా, నీ రేషన్ కార్డు తీసేస్తా, నీ ఓటు కార్డు తీసేస్తా, అది తీసేస్తా, ఇది చేస్తా, తీసేసుకో. దేవుని స్తోత్రం కలిగిందాక. ఆమేన్. తీసేసుకో. ఏమైంది? దావీదు పరిస్థితి అదే అక్కడ. ఆమేన్. హల్లెలూయా. నీ ప్రాణమే తీసేస్తా. అంతే కదండి. వెంట పడుతున్నాడు సౌలు. ఆమేన్. అభిషేకం పొందిన తర్వాత నుంచి గొల్యాతును కొట్టాడు. అక్కడ మరి వెంటనే ఎప్పుడైతే గొల్యాతును కొట్టాడో, ఆమేన్, ఎప్పుడైతే గొల్యాతు తల నరికాడో, హల్లెలూయా, అతనికి వరలో ఉన్న కత్తి దూసి కొట్టాడో, ప్రజలందరూ వెళ్ళి వాళ్ళందరినీ కూడా నాకు కొడుకు నరుగుతూ ఉన్నారు, చంపుతూ ఉన్నారు. తెలుస్తుంది. అందుకే దావీదు 10,000 మందిని చంపితే సౌలు 1,000 మందిని మాత్రమే చంపాడని చెప్పి అక్కడ పిలవబడతా ఉంది. దేవుని స్తోత్రం కలిగిందాక. హల్లెలూయా. ఎందుకు? మరి అటువంటి వాడే తరపడతా ఉన్నాడు, తులసి వేయబడతా ఉన్నాడు, గెంటి వేయబడతా ఉన్నాడు. ఆమేన్. అవునండి. సొంత కుటుంబం గెంటేస్తుంది, సొంత ప్రజలతో చేస్తున్నాడు. కుమార్తెనిచ్చి వివాహం చేసిన వాడే త్రోసేస్తున్నట్లు స్తోత్రం కలిగిందాక. హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాడు దావీదు అంటే కనుక, ఎప్పుడైతే అభిషేకం పొందుకున్నాడో దత్తపుత్రత్వం పొందుకోవడం. ఆమేన్. దత్తపుత్రత్వం పొందుకోవడం అంటే ఏంటి? పట్టాభిషేకం పొందుకోవడం అంటే, కుమారుడు పుట్టినప్పుడు చెప్పాను కదా, అప్పుడేమో 4-5 సార్లు చెప్పాను మాట. కుమారుడు వారసుడు. ఎప్పుడు వారసుడుగా అతను సమాజానికి పరిచయం చేయబడుతున్నాడంటే, తర్ఫీదు గృహ నిర్వాహకుడి ద్వారా, క్షోటర్ ఉపదేశకుడి ద్వారా తెలుస్తున్న కలిగాక, పరిశుద్ధాత్మ ప్రేరేపణలో అతను ఏం చేస్తున్నాడు? నడిపించబడతా ఉన్నాడు. అతనికి శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, ఇరుకులు వస్తున్నాయి, ఎన్నో బాధలు అనిపిస్తున్నాడు. కానీ తండ్రి యొక్క ఆలోచన ప్రకారంగా, తండ్రి యొక్క ఆలోచన ఏదైతే కుమారుడి పట్ల జరగాలనేటువంటి ఆ యొక్క నిర్ణయం ఉన్నదో, ఆ నిర్ణయం ప్రకారంగా అతను నడిపించబడటానికి పరిశుద్ధాత్ముడు ఆ బిడ్డను నడిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. సేవకుని ద్వారా పరిశుద్ధాత్ముని యొక్క సహాయంతో ఆ బిడ్డ నడుస్తూ ఉన్నాడు. ఎందుకొరకు అంటే తండ్రి స్థానమును పొందాలి.
వెళ్ళిపోవడానికి దేవుని స్తోత్రం కలిగింది కాక. తండ్రి నియమించినటువంటి ఒక దినం వస్తుంది. ఆ దినమున ఆ కుమారుడిని పట్టాభిషేకం చేయబోతా ఉన్నాడు. దత్తపుత్రత్వం చేయబోతా ఉన్నాడు. దత్తపుత్రత్వం అంటే నేను బాప్తిసం పొందేశానండి, మా భార్య బాప్తిసం పొందింది, నేను బాప్తిసం పొందా, మా ఆయన బాప్తిసం పొందాడు, మా ఆవిడ బాప్తిసం పొందింది, మా పిల్లలు బాప్తిసం పొందారు. ఇంకా ఏముంది, అయిపోయాం, పరలోక రాజ్యం వెళ్ళిపోతాం, ఇంకంత లేదు. మేము క్రైస్తువులు, మేము ప్రతిరోజు చర్చికి వెళ్తాం, ప్రతి శుక్రవారం చర్చికి వెళ్తాం, ప్రతి బుధవారం మరి వెళ్ళిపోతూ ఉంటాం, ప్రతిరోజు మీటింగ్లే అక్కడ ఇండియా దేశంలో. మరి ఇక్కడ వీళ్ళకి ఒక రోజుకి సమయం సరిగ్గా సరిపోవట్లేదు. ఆమె ఆదివారము, బుధవారము, మరలా పెళ్ళిళ్ళు, పెళ్ళిళ్ళు, కార్యక్రమాలు, పుట్టినరోజు మీటింగ్స్. ఏమండి బాబు గారు, ఎన్ని మీటింగ్స్ అండి అక్కడ? కుదురుతుందా? మనం రోజు ఇస్త్రీ పెట్టి స్తోత్రం కలిగాక హల్లెలూయా. ఇంకెళ్ళిపోతానే ఉండాలి. వెళ్ళిన 25 రోజులు ఉన్నాను అక్కడ ఇండియాలో. పోయిన సంవత్సరం ముందు 2 సంవత్సరాల, నాకు ఎన్ని సంవత్సరాలు గుర్తులేదు. స్తోత్రం కలిగాక. సంవత్సరం క్రితం వెళ్ళానా, అంత ముందు వెళ్ళాను తెలియదు. సంవత్సరం క్రితమా, ఇంకా ముందా? 2 సంవత్సరాలు దాటేసినైతే మనకి. అబ్బో, స్తోత్రం కలిగాక. 25 రోజులు ఉన్నాను. 25 రోజులు ఎక్కడ కాలేదు. హల్లెలూయా. ఎక్కడో హాస్పిటల్లో ఎక్కడో ప్రార్థన చేయడానికి వెళ్ళాలి. ఎక్కడో వెళ్ళిన రోజు మరుసటి రోజు అనుకుంటా బాబు గారు మనవరాలు హాస్పిటల్ ఉంది అక్కడ, మలికిపురం హాస్పిటల్. ఫాస్టర్ గారు మేము వెళ్ళిపోయాము అక్కడికి. ఇంకా అక్కడి నుంచి మొదలు సాయంకాలం మీటింగ్లు. ఆ మీటింగ్ కోసం ఉదయం నుంచి వంటలు, కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు అన్నీ మొత్తం మొదలై ఇంకా దేవుని స్తోత్రం కలిగాక. ఇంటికి వెళ్తే ఇంకా బిజీ అవుతారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఇక్కడ శుక్రవారం వస్తుందంటే మనం ఎంతగా చేయాలి, ఎంతగా సిద్ధపడి ఉండాలి. అస్సలు కనీసమైనటువంటి ఒక ఫోన్ కాల్ కూడా ఉండదు. ఏం చేద్దాం, ఏంటి పరిస్థితి అంటే అసలు పరిచర్య పైనటువంటి అవగాహన, పరిచర్య పైన ఆలోచన, పరిచర్య పైన ఒక శ్రద్ధ కలిగి ఉండాలనేటువంటి కొంచెం ఇంత పరిస్థితులు కూడా మీరు ఎదురు లేకపోవడం అంటే ఎంత, మీరు వాక్యం కొరకు ఎంత ముందుకు వెళ్తున్నారు, మీరు దేవుని సన్నిధి కొరకు ఎంత ఆలోచన చేస్తున్నారు మీరు. గ్రూప్ లైన్, అందుకే ఇంకా దగ్గరగా తీసుకురావడం గ్రూప్ లైన్ పెట్టాం. గ్రూప్ లైన్ దేవుని స్తోత్రం కలిగాక. చూడండి, నేను తర్వాత మాట్లాడదాం, ఇంక టైం లేదు మనకి. ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటే టైం ఉండదు. హల్లెలూయా. ఏం జరుగుతుంది అక్కడ? దావీదుని చూసాం, ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నాడు అతను. తరం పడుతున్నాడు, గెంటు వేయబడుతున్నాడు, త్రోసి వేయబడుతున్నాడు. హల్లెలూయా. ఒకనొక సందర్భంలో రాజు దగ్గర, ఆకీషు రాజు దగ్గరికి పారిపోయాడు. అక్కడ అహీమెలెకు దగ్గరికి వెళ్ళినా అక్కడి నుంచి కూడా సౌలు వినబడిన తర్వాత తరంటాకు వస్తున్నాడు. వెంటనే అక్కడి నుంచి ఆకీషు రాజు దగ్గరికి పారిపోతాడు. అదే 21వ అధ్యాయంలో, మొదటి సమయంలో 21వ అధ్యాయంలోనే పారిపోతున్నాడు. పారిపోయినప్పుడు ఆకీషు రాజు దగ్గర ఒక పిచ్చివాడు వలె నాటకాలు ఆడుతున్నాడు. పిచ్చివాడు వల్ల నాటకాలు ఆడుతూ గెడ్డం మీదగా కాచుకుంటున్నాడు. ఒరే పిచ్చివాడితో నాకు ఏం పని తీసేంటారు బాబు, రాజుతో పని అంటాడు. అక్కడ తెలుసుకోవడం కలిగాక. హల్లెలూయా. ఎలాంటి శ్రమలు అనుభవిస్తున్నాడంటే భయంకరమైనటువంటి శ్రమలు అనుభవిస్తున్నాడు అతను. ప్రాణం ఎన్నిసార్లు ఖచ్చితంగా బలంగా ఇసిరితే చచ్చిపోతాడు అనేటువంటి పరిస్థితి గోడకు దిగుతుంది. వీళ్ళు అక్కడ సౌలు పడుతూ ఉంటే ఈయన ఎప్పుడైతే సితారా వాయిస్తున్నాడో చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే సంగీతం వాయిస్తున్నాడో ఆ సంగీతంలో నుండి దురాత్మ ఏం చేస్తుంది, సంగీతం వాయిస్తున్నాడు పారిపోతాం. అంటే లేఖనాలని మనం ఏం చేయాలి, లేఖనాలు ధ్యానం చేస్తున్నప్పుడు లేఖనాలు కలుపుతూ ఉన్నాడు. అక్కడే చెప్పుకున్నాం, అంతేనా బాబు? లేఖనాలు కలుపుతూ ఉన్నాడు, లేఖనాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. లేఖనాలని వాక్యంలో కలిపి సితారాగా వాయిస్తే పాటలు పాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. సంగీతాన్ని వాయిస్తూ ఉన్నాడు. దురాత్మలు పారిపోతున్నాయి, అనారోగ్యాలు పారిపోతున్నాయి, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా వారు బయటకు వస్తున్నారు. ధ్యానాన్ని దెయ్యాలు పట్టిన వారు కూడా పారిపోతున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు అంటే లేఖనాలన్నీ కూడా, లేఖనాలే శరీరం అయితే, లేఖనాలే శరీరమై నడిచి వస్తుంటే అజ్ఞానాశములు దేశంలో ఆరోగ్యమైనటువంటి ఆ సంఖ్యలతో బంధించబడినటువంటి పిచ్చివాడు ఏమైపోతుందంటే ఎవరతను అంతేనండి, సంఖ్యలతో బంధించబడిన సేన 1000 కంటే ఎక్కువ మంది దెయ్యాలు పట్టినటువంటి వాడు ఆడు బంధించబడి ఉన్నాడు. ఎవరైనా వస్తుంటే రాళ్ళు తీసుకుపోతున్నాడు. యేసుడు వస్తుంటే కూడా రాళ్ళు తీసుకుని కొట్టబోయాడు. కానీ ఇక్కడ నడిచి వస్తుంది, లేఖనాలు నడిచేస్తున్నాయి. తెలుసుకోగలిగాక లేఖనాలు శరీరం అయిపోయి నడిచి వెళ్తుంటే దెయ్యాలు కొనిపోవాలి.
అంతేనండి. దెయ్యాలు ఊరికిపోవాలా, దెయ్యాలు గసగస ఊరికిపోవాలా. అయ్యో మేము ఎక్కడికి వెళ్తాము, మా సమయం ఇంకా రాకమునిపే నువ్వెందుకు మమ్మల్ని తోడ్పడుతున్నావు అని అంటున్నటువంటి పరిస్థితులు కూడా వస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. బోధకుడా మా సమయం ఇంకా రాలేదు. ఒక సందర్భంలో అంటాయి, మా సమయం ఇంకా రాలేనప్పుడే ఎందుకు మమ్మల్ని అంటే వారికి ఒక సమయం ఉన్నది. స్తోత్రం కలిగినాక హల్లెలూయా. ఎందుకు మమ్మల్ని తొందర పెడుతున్నావు, ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు అంటే కనుక వెళ్ళి పందులో పండని చెప్తున్నాడు. అన్నాడా? అమ్మని చెప్పాడా? హల్లెలూయా. మనుషులు ఏమి ఉండగలిగితే దెయ్యాలు మనుషులు ఏమి ఉండగలుగుతాయి. హల్లెలూయా. నిజమేనండి. రకరకాల దాహంతో అవి మనుషులు ధనదాహం, ఆస్తి దాహం, డబ్బు దాహం, బంగారు దాహం, ఇంకా బిల్డింగ్ దాహం, ఇంకా రకరకాలైనటువంటి దాహం. మెయిన్ ఈ దాహాలన్నీ ఎక్కడ ఉన్నాయి? హల్లెలూయా. అవునా? మనుషులోనే ఉన్నాయి, ఆ దెయ్యాల అందులోనే ఉన్నాయి. గ్లోరీ టు లార్డ్. అందుకే ఆ కుండ పగిలిపోయింది అక్కడ. అవునా? కుండ పగిలిపోయిందా? ఏ కుండ? ఏ కుండ? దేవుని స్తోత్రం. ఏ కుండది? ఆమె నీళ్లు చేతుకోవడానికి బాగా దగ్గరికి వచ్చింది. ఆ కుండ అక్కడ పగిలిపోయింది. దేవుని స్తోత్రం. ఎందుకు పగిలిపోయింది? ఆ కుండను అక్కడే పడేసి వెంటనే ఆమె ఊర్లోకి వెళ్ళి అనేక మందిని తీసుకొచ్చింది. ఈయన మెస్సియా కాదా? ఎవరైనా ఇదిగో నా జీవితంలో ఉన్న ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా హృదయ రహస్యాలను బయలుపరిచిన వాడు ఈయన కాదా దేవుడు? ఆ పాపకు కుండ పగిలిపోయింది. దేవుని స్తోత్రం. చూడండి, నిశ్చయముగా ఖచ్చితంగా మన జీవితంలో కూడా ఒక మార్పు అనేది కావాలి. అందుకే అన్నాడు, మీరు ఆయన ప్రేమించి వారిని గద్దించి శిక్షిస్తా ఉన్నాడు. ఆయన ప్రేమించి వారిని ఏం చేస్తున్నాడు? గద్దించి శిక్షిస్తా ఉన్నాడు. అందుకు మీరు ఏం చేయాలి? ఆసక్తి కలిగి, అంతేనా? ఆసక్తి కలిగి మారు మనసు పొందండి. అది కూడా అన్నది ఈయన మెస్సియా. ఈయన మెస్సియా ఎవరికి బయలుపరచబడుతుంది? శాస్త్రులు, పరిచయాలు, సర్దుకాయలు వాళ్ళందరూ కూడా పోరాబాబు అంటున్నారు. పోరాబాబు మా దగ్గర ఉంటుంది తెలుస్తుంది. హల్లెలూయా. ఆ శిష్యులు పాపం వెంటబడతా ఉన్నారు ఆయన అంట. మిగతా వాళ్ళందరూ కూడా ఏమన్నారు? అవకాశం లేదు. ఏమంట? అవకాశం లేదు. అందుకే ప్రభు అంటాడు 16వ అధ్యాయం మార్కు సువార్త 16-15 అనుకుంటా, మీరు ఈ శాస్త్రుల పరిచయలకు పులిసిన పిండిలో మీరు గూర్చి మీరు వారిని ఆలోచించవద్దు, లేకపోతే ఆ పిండిని తీసుకోవద్దు. పులిసిన పిండిని గురించి కాదు, మీరు వాక్యాలను అనగా జీవవాక్యం గురించి ముందుకు వెళ్ళాలన్నాడు. దేవుని స్తోత్రం కలిగినాక జీవాహారం, వాక్యం మెయిన్. దేవుని స్తోత్రం కలిగినాక వారు అనుకుంటున్నారు అక్కడ ఆహారం లేనందుకు ఆయన వీళ్ళ యొక్క పులిసిన పిండితో ఆహారం కొరకు మాట్లాడుతున్నామేమో అనుకున్నాడు. అంటే మాట్లాడుతున్నాడేమో అనుకున్నారు. కాదు కాదు కదా, నేను ఆ జాలి గురించి కాదు, వాక్యం గురించి మాట్లాడుతున్నాను అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలిగినాక పులిసిన పిండి అంటే ఏంటి? అదే స్వకీయ దురాశలకు బోధ. ఏమంటే మాకు మోషే ఉన్నాడు, మాకు ధర్మశాస్త్రం ఉంది, నువ్వెంత, నువ్వెవడవే అని సాక్షాత్తు దేవుడిని వ్యతిరేకిస్తున్నటువంటి వారు లేఖనాలు ఉన్నారు. ఈరోజు ఉన్నారు లేఖనాల వ్యతిరేకత, లేఖనాల వ్యతిరేకంగా జీవించటం. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగినాక ఆమేన్. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నిందలు అవమానాలు కూడా ప్రయాణం చేస్తున్నాడండి ఆయన. ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ టు లార్డ్. కానీ ఏం జరుగుతుందంటే కనుక ఏం జరుగుతుంది? ఆ ప్రయాణము దేని నిమిత్తం అని అంటే కనుక ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అతను నిలబడతా ఉన్నాడు. ఎందుకు అనుకోనంటే కనుక ఏర్పాట్ల ఎన్నికలు ఉంటున్నాడు కాబట్టి. ఏర్పాట్ల ఎన్నికలు ఉన్నాడు కాబట్టి అతను ప్రయాణం కొనసాగిస్తా ఉన్నాడు. కానీ ఒకనొక రోజున దేవుడు పట్టాభిషేకం చేయబోతున్నాడు, దత్తపుత్రత్వం చేయబోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగినాక హల్లెలూయా, గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎంతమందికి వచ్చింది? ఆ బాధలు అనుభవించే, నిందలు అనుభవించే, ఆ శ్రమలు అనుభవించే ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరి జీవితంలో ఉంది. యోగు జీవితాన్ని చూసాం మనం, యోగు పరిస్థితి ఏమైనా చూసాం మనం. అతను రెండింతలు పొందుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. పోగొట్టుకున్నదంతా కూడా తిరిగి ఆ పూర్వ వైభవాన్ని దేవుడు తీసుకొస్తా ఉన్నాడు. అంతేనా? 2000 సంవత్సరాల క్రితం పోగొట్టుకున్నదంతా కూడా తిరిగి ఏదో పోగొట్టుకున్నదంతటి కూడా దేవుడు చేయబోతా ఉన్నాడు, రిస్టోరేషన్ చేయబోతా ఉన్నాడు, రిస్టోర్ చేయబోతా ఉన్నాడు.
హల్లెలూయా. అప్పుడున్న ప్రపంచం నీళ్ల వలన, నీళ్ల ద్వారా నాశనం అయిపోతే దేవుడు మరలా తిరిగి క్రొత్త ప్రపంచాన్ని సృష్టించడం లేదా, కొత్త భూములు సృష్టించడం లేదా? హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగిందాక. ఇది ఇప్పుడు అగ్ని కొరకు నిల్వ చేయబడినది. అగ్ని కొరకు నిల్వ చేయబడింది. ఎందుకు? అగ్ని ద్వారా నశించబడడానికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిందాక. రిస్టోర్ చేస్తాడు ఆయన, పునరుద్ధరించబోతా ఉన్నాడు. సమస్తాన్ని కూడా పూర్వ వైభవంలోకి తీసుకురాబోతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే దావీదుని అభిషేకించడానికి, ఆమేన్, హల్లెలూయా, నూతన జన్మ నుండి క్రొత్త శరీరంలోనికి. అంతేనా? ఇప్పుడు బాప్తిసం అంటే ఏంటండి? నూతన జన్మ. హల్లెలూయా. పాతవి గతించిపోయిన సమస్తము నూతనమైన, సమస్తము క్రొత్తమైన. పాతవి గతించిపోయిన సమస్తము క్రొత్తమైన. అంతేనండి, సమస్తము క్రొత్తదిగా మారుస్తున్నాడు. ఈ బాప్తిసం పొందడం అంటే అసలు చాలా మందికి తెలియదు. బాప్తిసం పొందడం అంటే ఏదో పెళ్లి కోసమో, లేకపోతే ఏదో అందరూ తీసుకుంటున్నారని, లేదా మతం తీసుకుంటున్నాం అనేటువంటి భావంతో ఉంటారు. కానీ బాప్తిసంలో ఉన్నటువంటి భావాలు వేరుగా ఉన్నాయి వాక్య లేఖన ప్రకారంగా. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. అంటున్నాడు. ఇప్పుడు చాలా సందర్భాల్లో ఈ దావీదు జీవితం, యోసేపు జీవితం కూడా చూడొచ్చు. కష్టాల గుండా ప్రయాణం అవుతుంది. ప్రతి ఒక్క వ్యక్తి, నిజంగా ఏర్పాట్లు ఎన్నికలు ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితం కూడా అలాగే ఉంటది. అవునండి. నీ కుటుంబం, నీ భార్య, మరి యోగు భార్య పరిస్థితి అదేనా? యోగు భార్య కూడా ఏం చేసింది? చాలా, నువ్వు దేవుడిని దూషించి చచ్చిపోయా, ప్రాణం విడిచిపెట్టేవయా. ఆమేన్, ప్రాణం విడిచిపెట్టే తర్వాత ఉంటే చూసుకుందాం అనేటువంటి పరిస్థితి. కానీ ఆయన ఎలాంటి యథార్థవర్తనుడు అని అంటే కనుక, వారు ఊహలలోనైనా పాపం చేస్తున్నారేమో. బిడ్డలు ప్రతిరోజు కూడా వారు ఆ విందుకు కూర్చుంటూ ఉన్నప్పుడు ప్రతిరోజు విందు చేసేవారంట, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరూ కలిసి. వీరు ఊహలలోనైనా పాపం చేస్తున్నారేమో అని తలచి ప్రతిరోజు కూడా గొర్రె పిల్లలు వధిస్తూ ఉన్నాడు. ఆమేన్, గొర్రె పిల్లలు వధిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు విజ్ఞాపనలు చేస్తా ఉన్నాడు, ప్రార్థన విజ్ఞాపనలు చేస్తా ఉన్నాడు. వారి కుటుంబం కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఆయన బలి అర్పిస్తా ఉన్నాడు. ప్రతిరోజు అనుదినము పాపం అర్పిస్తూ ఉన్నాడు. ఎక్కడైనా పాపం చేస్తున్నారేమో, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారేమో అని. హల్లెలూయా. ఏమన్నా బైబిల్ చదువుతున్నావా నువ్వు? ఎదురు వస్తుందా? స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. తర్వాత యోబుతో మాట్లాడుతున్నాడు. యోబు కూడా చాలా రకాలుగా మాట్లాడాడు. అంటే నేను ఇప్పుడు చనిపోతే బాగుండును, నేను తల్లి గర్భంలోనే కనుమరుగైపోతే రాలిపోతే బాగుండును అనేటువంటి విషయాలన్నీ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమన్నాడు ప్రభు అక్కడ? తర్వాత ముగ్గురు స్నేహితులు వచ్చారు. ముగ్గురు స్నేహితులు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలిగినాక ఎలీఫజ్ ఒకడు, బెల్దద్ ఒకడు, జోఫర్ అనేటువంటి వారు, వీళ్ళు ముగ్గురు రావడం చెప్పేసుకున్న విషయాలే చెప్తున్నాను నేను. మన గద్దించిన బాబు హల్లెలూయా. వచ్చినప్పుడు వాళ్ళు రకరకాలుగా అతన్ని బాధిస్తూ ఉన్నప్పుడు, నువ్వు దేవుడి కంటే గొప్పడువా, నువ్వే గొప్పవాడువా, నువ్వే నీతిమంతుడువా, నువ్వే యథార్థవంతుడువా, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎలీహు వస్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగినాక ఆ తర్వాత సుడిగాలిలో నుండి యెహోవా ప్రత్యక్షమైపోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగినాక నాలుగో వాడు ఎలీహు వస్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగినాక ఎలీహు తర్వాత ప్రభు ప్రత్యక్షమైనాడు. అక్కడ ఎలీహు ప్రవక్త అయినాడు. తర్వాత యెహోవా వస్తున్నాడు సుడిగాలిలో నుండి. భూమికి పునాదులు వేయబడినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? ఈ సముద్ర తరంగములన్నిటికీ కూడా నేను పునాదులతో గట్టులు నిర్మించినప్పుడు, లేకపోతే వాటికి వైశాల్యమును నేను నిర్మాణం చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఈ ఉదయ నక్షత్రములన్నీ కూడా ఏకముగా కూడి పాడినప్పుడు నేను వీటికి పునాదులు వేస్తామంటే, నేను ఆకాశ వైశాల్యమును నిర్మాణం చేస్తామంటే, సముద్ర సరిహద్దులు నియమిస్తామంటే, అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. ఇదంతా చేసిన వాడు నేను కాదా అని అంటే కనుక అప్పుడు అన్నాడు, అయ్యి బాబోయ్, దేవుని స్తోత్రం కలిగాక హల్లెలూయా హల్లెలూయా, నా విమోచకుడు సజీవుడు అంటాడు. ఆయన తర్వాత భూమి మీద నిలుస్తాడంట.
నా కన్నులు చీకిపోయినా ఏమైపోయినా కూడా నేను కూడా ఆయన చూస్తానని చెప్తున్నాడు. తర్వాత ఎవరు చెప్తున్నాడు ఈ మాట? ఎవరు చెప్తున్నాడు ఈ మాట? యోబు చెప్తున్నాడు. చిల్ల పెంకులతో గీక్కున్నా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నువ్వు ఏదైతే పోగొట్టుకున్నాడో, ఏదైతే పోగొట్టుకున్నదో దాని అంతటిని కూడా రిస్టోర్ చేస్తున్నాడు ఆయన. సంఘం ఏదైతే ఆ 4 పురుగుల చేత తినివేయబడదు. సంఘం అనే చెట్టును, వృక్షాన్ని, ఆ వధువు వృక్షాన్ని ఆ 4 పురుగులు తినివేసినాయో దాన్ని మరలా తిరిగి పునరుద్ధరిస్తున్నాడు. వధువు వృక్షాన్ని రెస్టోర్ చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామం మహిమ కలుగుగాక. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. తర్వాత చెప్పాను ఇంకా రీస్టోర్ అంటే తిరిగి యోబు యొక్క జీవితాన్ని మరలా తిరిగి అతను కుమార్తెలు ఇస్తూ ఉన్నాడు. ముగ్గురు కుమార్తెలు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. కుమారులు కూడా ఇవ్వడం జరుగుతుంది. దేవుని స్తోత్రం కలుగుగాక. మరి యోబు జీవితాన్ని ఆయన మరలా తిరిగి పునరుద్ధరిస్తున్నాడు. మరి సంఘం పరిస్థితి సేమ్ రిస్టోర్ చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కుమ్మరించడం ద్వారా, పరిపూర్ణ వాక్యం, సంపూర్ణ వాక్యం తీసుకుని వచ్చడం ద్వారా అని చేస్తాడు. సంఘాన్ని 7 ముద్రల పుస్తకాన్ని తీసుకొచ్చిస్తున్నాడు. ఆ బయలు పడేస్తున్నాడు. దావీదుకి ఇవ్వబడినటువంటి 5 రొట్టెలు, ఎగ్జాంపుల్ ఉదాహరణకి 12 రొట్టెలు, అవి కనుక నిశ్చయంగా వాక్యం తెరవబడతా ఉన్నాయి అక్కడ. హల్లెలూయా. అదినా వాక్యం తెరవబడతా ఉంది. వాక్యం వైపు పడతా ఉంది ఆయనకి. ముద్ర వైపు పడతా ఉన్నాయి ఆయనకి. హక్కు పత్రాన్ని పొందుకుంటున్నాడు ఆయన. ఇక్కడ యోబు కూడా పడతా ఉంది. యోబు వాక్యం తెరవబడతా ఉంది. వాక్యం బయలుపరచబడతా ఉంది. వాక్యం ప్రత్యక్షపరచబడతా ఉంది. దేవుడు కుమ్మరించుకుంటా ఉన్నాడు అక్కడ. ఈరోజు సంఘంలో కూడా ఆయన కుమ్మరించుకుంటా ఉన్నాడు. ఎక్కడ కుమ్మరించుకుంటున్నాడు ఆయన? సంఘం అనే వధువులో కుమ్మరించుకున్నాడు ఆయన. హల్లెలూయా. మేన్ దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎక్కడ? వధువులో కుమ్మరించుకున్నాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉండబోతా ఉన్నాడు? ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నాడు? వధువులో ఉండడానికి, ఆయన భార్యలో ఉండడానికి. ఏదైతే పోగొట్టుకున్నావో నువ్వు వాక్యము కొరకు నిందలు, అవమానాలు, శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, ఆకలి బాధలు, ఆకలితోనే కదండి వెళ్ళాడు అక్కడ. ఆకలితోనే వెళ్తా సముఖపు రొట్టెలు తీసుకుంటాడు అక్కడ. సముఖపు దేవుని సన్నిధిలో అతి పరిశుద్ధ స్థలంలో రొట్టెలు, అతి పరిశుద్ధ స్థలంలో ఆ వాక్యం వస్తామని అక్కడ విప్పడానికి కానీ, తెరవడానికి కానీ, దాటిలో ఉంచుకోవడానికి కానీ కనబడనుగా అంతేనా? కనబడనుగా ఒకరు నువ్వు యోగ్యుడు దేవుని విప్పడానికి, 5 మందిని విప్పడానికి. ఆ పిల్లలు మాత్రమే జయము పొందేను. దేవుని స్తోత్రం కలిగినాక ఇప్పుడు వాక్యం తెరవబడాలి మనకి. వాక్యం ప్రత్యక్షపరచబడాలి మనకి. వాక్యం మనలో శరీరం అవ్వాలి. ఇప్పుడు ఈ శరీరము వాక్యం అవ్వాలి. అప్పుడు ఏం జరుగుతుంది? శరీరం వాక్యం అయితే ఏం జరుగుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. రాజ్యంలో పడుతుంది అక్కడ. రాజ్యంలో పడుతుందనే దావీదుకి. రాజ్యాన్ని స్వతంత్రించుకుంటున్నాడా లేదా? రాజుగా ఏమవుతున్నాడా లేదా? కానీ నువ్వు ఏ రాజువో ఇప్పుడు చెప్తా. దేవుని స్తోత్రం కలిగి కాక. నువ్వు దేనికి రాజువో, నువ్వు ఎక్కడ రాజువో ముందుకు ఒక 2 నిమిషాలు చెప్తాను. దేవుని స్తోత్రం కలిగి. అందుకే పేతురు మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనం చెప్పు చదవబడేది అక్కడ. ఎందుకు చదవబడ్డావు? నువ్వు రాజువా? అరే లేదు నేను ఫలానా చిన్న కమ్యూనిటీకి, చిన్న కులానికి చెందిన వాడిని అనుకుంటున్నావేమో. కాదు. దేవుని స్తోత్రం కలిగి కాక. దేవుడు నిన్ను రాజుగా చూశాడు. దేవుడు నిన్ను. అందుకే దావీదు గొర్రెల మందలో ఆ ఎడారిలో అరణ్యంలో ఉన్నప్పుడే ఆయన రాజుగా చూశాడు దేవుడు. నువ్వు తల్లి గర్భంలో పడకమునిపే నిన్ను రాజుగా చూశాడు ఆయన. ఈ స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. దేవుని అమ్మాయి కలిగింది కాక. రాజుగా చూశాడు. అయితే ఇప్పుడు దావీదు ప్రయాణం ఎక్కడంటే కనుక 6-7 బోర్ల మధ్యలో ఉంది ఈ ప్రయాణం. అంటే
6-7 బోర్లు ఏంటని చెప్పుకున్నాం? ఏం చెప్పుకున్నామండి? 5-6 బోర్లు 2 ప్రపంచ యుద్ధాలు, 5-6 బోర్ల తర్వాత 7వ బోర్ కూడా 3వ ప్రపంచ యుద్ధం. ఇప్పుడు 2 ప్రపంచ యుద్ధాలు జరిగినాయి. దాని తర్వాత ఏం జరుగుతుంది? 1948లో ఏం జరుగుతుంది? ఇజ్రాయెల్ దేశము స్వతంత్ర దేశంగా దావీదు జెండా ఎగరవేయబడింది. ఐక్యరాజ్య సమితిలో సంతకాలు జరిగి అది ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడింది. స్తోత్రం కలిగాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు 6-7 బోర్ల మధ్యలో ఇశ్రాయేలు ప్రయాణమే ఉంది. తెలుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అది మనకు కూడా ప్రయాణమే. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. దేవుని మహిమ గాక. హల్లెలూయా. స్తోత్రం కలిగాక. ఈ 6-7 బోర్ల మధ్యలో దావీదు యొక్క ప్రయాణం ఉంది. ఇప్పుడు ఈ దావీదు ప్రయాణం అక్కడ ఉంది. స్తోత్రం కలిగాక. ఆమేన్. 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 7వ బోర అనగా 3వ ప్రపంచ యుద్ధంలో అక్కడ 7వ బోర్లో ఏమైపోతుంది? సౌలు చనిపోతున్నాడా? ఆమేన్. సౌలు యోనాతాను కూడా మరణమైపోతా ఉన్నాడు. కానీ ఇక్కడ దావీదు ప్రయాణం. హల్లెలూయా. హల్లెలూయా. దేని కొరకు? పట్టాభిషేకం కొరకు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. గ్లోరీ టు గాడ్. కానీ ఈ ప్రయాణంలో ఆమేన్, గ్లోరీ టు గాడ్, ఎందుకు అతను చనిపోయాడంటే కనుక, ఆ సంఘం ఎందుకు చనిపోతుందంటే కనుక, ఎందుకు చనిపోతుంది సంఘం? అతను పోపుతో కలుస్తున్నాడు కాబట్టి. అతను ఎవరితో కలుస్తున్నాడు? డినామినేషన్ ప్రొటెస్టెంట్స్తో కలుస్తున్నాడు కాబట్టి. అమాలేకులు రాస్తూ దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. అతను మరణమైపోతా ఉన్నాడు. ఆ యొక్క సంఘం ఏమైపోద్ది? నాశనం అయిపోద్ది. కానీ ఎత్తబడి వధువు మాత్రం ఆమేన్ మహాశ్రమలకు ముందే ఎత్తబడిపోతుంది. హల్లెలూయా. కానీ సౌలు మాత్రం మరణమైపోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగాక. ఇప్పుడు కష్టాల ద్వారా, శ్రమల ద్వారా ఇప్పుడు ఆయన ఏం పొందుకుంటున్నాడంటే కనుక పరిపూర్ణ మానవుని స్వరూపం. దేవుని స్తోత్రం కలిగాక. ఏంటది? పరిపూర్ణ మానవుని స్వరూపం. ఇక్కడ రాయబడింది. పరిపూర్ణ మానవుని స్వరూపం పొందుకుంటాడు ఈయన. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ దావీదు పరిపూర్ణ మానవుని స్వరూపం పొందుకోవడానికి వెళ్తా ఉంటే, మరి మనము ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాం అని అంటే, ఇప్పుడు దావీదు, యోబు ఈ స్టోరీలన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు మన స్టోరీలో కూడా ఇంక్లూడింగ్ అంతా వెళ్తా ఉంటుంది అది. ఆ తర్వాత దావీదు ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నాడు? ఆమేన్. నూతన జన్మ నుండి నూతన కొత్త శరీరం పొందుకోవడం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం నుండి దత్తపుత్రత్వం పొందుకుంటున్నారు. ఇదే మన అంశం అయింది. అందుకే దావీదు ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నాడు అంటే కనుక విశ్వాసం. తెలుసుకున్నాక విశ్వాసం ఏమైందంటే కనుక పునాది అయి ఉన్నది. ఆమేన్. పరిపూర్ణ మానవుని స్వరూపం రావాలి. పరిపూర్ణ మానవుడు ఎవరు? విశ్వాసం ఎవరిది? యేసుక్రీస్తుది. జ్ఞానం ఎవరిది? విశ్వాసం. సద్గుణం ఎవరిది? యేసుక్రీస్తుదేనా? ఇలా చూడాలా బైబిల్లో. యేసుక్రీస్తుదేనా సద్గుణం? జ్ఞానము ఎవరిది? దేవుడు. యేసుక్రీస్తుది. జ్ఞానము, సద్గుణము. ఆశానిగ్రహము ఎవరిది? సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ, పరిశుద్ధాత్మ ప్రేమ ఆయన. దేవుని స్తోత్రం కలిగాక. సమస్తం ఆయనే. ఇప్పుడు బాప్తిస్మం పొందుకుంటున్నటువంటి వ్యక్తి, మారు మనస్సు పొందుకున్నటువంటి వ్యక్తి విశ్వాసం అనే పునాది. అంతేనా? అదేనా? విశ్వాసము ద్వారా ఏం చేశాడు ఆయన? హల్లెలూయా. ఇప్పుడు నేను ఉన్నాను, కంపారిజన్ ఎవరిని చేయకూడదు. ఆమేన్. ఇప్పుడు దీంట్లో కంపారిజన్ చేయకూడదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, అదే దావీదు ఉన్నాడు. గొలియాతు చూడండి చాలా బలమైన వాడు. ఇప్పుడు అతని విశ్వాసం ద్వారా ఏం చేశాడు? గొలియాతుని చంపాడు. FAITH విశ్వాసం. జీసస్, JESUS క్రీస్తు ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి. ఆమేన్. కలిగి ఉన్నాడు కాబట్టి ఆయనే ఏమైనాడు? మూల రాయివి నీవే, తలా రాయివి నీవే. ఆయన మూల రాయనే, తల రాయనే. దేవుని స్తోత్రం. ఇల్లు కట్టు వారు నిషేధించబడిన రాయే మూలకు తలరాయి అయింది. స్తోత్రం కలుగుగాక. ఆయన తలరాయి, ఆయన తలరాయి. ఇప్పుడు విశ్వాసం అనేటువంటి డాలు పట్టుకోవాలి అక్కడ.
పౌలు గారు మాట్లాడతారు హెబ్రీ రాసిన పత్రిక. అంతేనా? ఇప్పుడు విశ్వాసం ద్వారా ఏం చేస్తున్నాడు ఈయన? ఏ పట్టుకున్నాడు? 5 రాళ్ళు తెచ్చుకున్నాడు. క్రీస్తుని కలిగి ఉన్నాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు, ఫైత్ అన్నాడు, అన్నాడు, విశ్వాసం అన్నాడు, తెచ్చుకున్నాడు 5 రాళ్ళు. చుట్టాడు చర్మపు. ఆమేన్. చర్మం మీదనే కదా వాక్యం రాసేటప్పుడు, చర్మాల మీదే కదా వాక్యం, చర్మపు తోలు మీదే కదా చుట్టబడేది. చర్మంలో చుట్టుతున్నాడు అక్కడ, తెలుసుకోలేక రాడు పెడుతున్నాడు అక్కడ, తిప్పుతున్నాడు, గిర్రాగిరాగే తిప్పుతున్నాడు. సరిగ్గా ప్రత్యక్షత పైన ప్రత్యక్షత పైన కొడుతున్నాడు. ఎప్పుడైతే వాక్యముతో కొడుతున్నాడు, వాడి దగ్గర ఏముంది? భౌతికమైన బలం ఉంది, భౌతికమైన శక్తి ఉంది. వాక్యం ముందుకు గెలవలేడు. వాక్యం ముందుకు గెల బలహీనుడే. అక్కడ విశ్వాసం ద్వారా ఆయన ఏం చేస్తున్నాడంటే కనుక మొదటి మెట్టు గెలుచుకుంటా ఉన్నాడు, మొదటి మెట్టు అడుగు వేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మారు మనసు పొంది ఏం చేయాలంటే పునాది ఏంటంటే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడం. అది విశ్వాసం ద్వారా జరుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు 7 స్టెప్స్ ఎక్కాలి అక్కడ, 7 మెట్లు ఎక్కాలి అక్కడ. హానోకు గురించి విన్నారా? హానోకు అలాగే నడిచిపోయాడు, కనబడకుండా పోయాడు. ఆయన దేవుడితో నడిచాడని చెప్తుంది. 600 సంవత్సరాలు ఆయన దేవుడితో నడిచాడంట. కేవలం 1300 సంవత్సరాలు కుటుంబం కూడా పెట్టాడు. దేవుడితో నడిచాడు. ఎవరితో నడిచాడట? అందుకే బైబిల్లో రాయబడ్డాడు. స్తోత్రం కలిగింది. నడుస్తున్నాం అంటే కనుక నడవగలిగితే గొర్రె పిల్ల జీవ గ్రంథంలో నీ పేరు లిఖించబడి ఉంటుంది. హల్లెలూయా, అవును కదండి. స్తోత్రం కలిగింది కాక. ఒకడు ఆయన 7 అడుగులు ఆ స్టెప్స్ చాంబర్లోకి వెళ్ళిపోయాడు. ప్రభు చెప్తూ ఉంటాడు. దేని స్తోత్రం కలిగింది కాక. తర్వాత యేసుక్రీస్తు కూడా ఏం పొందుకున్నాడు? దత్తపుత్రత పొందుకున్నాడు. చదువుతారు ఒకసారి, త్వరగా ముగించుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయం త్వరగా మొదటి వచనం నుండి. తర్వాత దావీదు గురించి చెప్తాను, ముగించేస్తాను. 6 దినములైన తర్వాత యేసు ఎన్ని దినాలు అయిన తర్వాత? ఎన్ని 6 తర్వాతనే తెలుస్తుంది జరిగినాక ఏ వర్తమానికుడు పేరు అన్నాడు. 6 సంఘకాలం తర్వాతనే పేతురును, యాకోబును, అతని సోదరుడును యోహానును వెంట పెట్టుకుని ఎక్కడికి వెళ్ళారమ్మా? ఎత్తైన ఒక కొండ మీదకి. ఓహో, ఏకాంతంగా ఎంతమందిని తీసుకెళ్ళాడు? పేతురు, యాకోబు, యోహానులు, అంతేనా? వెంట పెట్టుకుని కొండ మీదకి, ఎత్తైన కొండ మీదకి ఏకాంతంగా పోయాడు. ఏం పొందాడండి? రూపాంతరం. తర్వాత ప్రకాశించాను. ఏమండి? పేతురు, యాకోబు, యోహాను వీరు యేసుక్రీస్తుతో పాటు ఎత్తైన కొండ మీదకి వెళ్ళారు. మోషే, ఏలీయాలు ఎక్కడి నుంచి వచ్చారు? హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం కలిగింది కాక. మోషే ఎవరికి సాదృశ్యం? ఇద్దరు ఉన్నారు అక్కడ. యేసుక్రీస్తు శిష్యులు కలిసి వెళ్ళారు. మోషే, ఏలీయాలు అక్కడ ఉన్నారు. అవునండి. ఇప్పుడు మోషే ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? చనిపోయిన పరిశుద్ధులకు సాదృశ్యంగా ఉన్నాడు. ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? ఎత్తబడి వధువుకు సాదృశ్యంగా ఉన్నాడు. మోషే ఏమో చనిపోయిన పరిశుద్ధులకు సాదృశ్యంగా ఉన్నాడు. అంతే కదా. పరలోక సైన్య సమూహం వారందరూ కూడా మధ్యాకాశంలో ప్రభు వచ్చినప్పుడు వారంతా కూడా ప్రభు వస్తారు అక్కడికి. నేను స్తోత్రం కలిగిన వారు ఆల్రెడీ ఎత్తబడ్డారు అక్కడ. ఆల్రెడీ ఎత్తబడిపోయారు వాళ్ళు. ప్రభు ఎప్పుడైతే చరంగా తీసుకుని వెళ్ళిపోయాడో వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయాడు. వారు వస్తారు. ఇక్కడ
చనిపోయినటువంటి పరిశుద్ధులు కూడా లేకపోతారు ఇక్కడ. మేమేమే 7 సంవత్సరాలలో చనిపోయిన వారు సజీవంగా నిలిచిండి మనము కూడా మొత్తం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తున్నారు, మోషే ఉన్నారు. అక్కడ ఏముంది? అక్కడ ఏముంది? ఇప్పుడు అక్కడ దేవుని రాజ్యం ఉన్నది. హల్లెలూయా. ఎవరి రాజ్యం అది? చనిపోయిన పరిశుద్ధులు ఎత్తబడి వీరున్నారు, శిష్యులు ఉన్నారు. దేవుని రాజ్యం అంతా అక్కడే ఉండాలా. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఎక్కడ రూపాంతరపరుచుకుంటున్నాడు? ఆ కొండ మీద రూపాంతరపరుచుకుంటున్నాడు. ఆ రాజ్యం ఉండగా ఆయన రూపాంతరపరుచుకుంటాడు అక్కడ. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మనం పుట్టినరోజు చేసుకుంటాం. మామూలుగా యాక్చువల్గా ఒక ఉదాహరణ చెప్తాను. పుట్టినరోజు చేసుకుంటారు ఎవరైనా, మొత్తం అందరం తీసుకుని పోయి కేక్ కట్ చేస్తారు కదా. స్తోత్రం కలుగుగా. అవునా కదా? మొత్తం చుట్టాలు, బంధువులు అందరినీ, స్నేహితులు, ఫ్రెండ్స్ని తెచ్చుకుని కేక్ కట్ చేసుకుంటాం. అవునా కదా? బర్త్డే చేసుకుంటున్నాడు. ఇదిగో ఇక్కడ ఆయన రూపాంతరం చెందుతున్నాడు. అంటే దత్తపుత్రత్వం జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. చాలండి, చాలండి. తర్వాత చదవం. ఇక్కడ ఉండటం మంచిది. మళ్ళీ ఫస్ట్ నుంచి చదవండి. ఫస్ట్ బాగా ఫస్ట్ స్టార్టింగ్ 16 నుంచి. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు. తర్వాత సరే, ఇంకా ముందుకు వెళ్ళి 5వ వచనం దగ్గర చదవండి. 5వ వచనం. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకున్నాను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుతున్నాను. ఈయన మాట వినడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు దేవుని రాజ్యం అక్కడ ఉన్నది. ఇప్పుడు ఒక స్వరం వినబడతా ఉంది. ఆ స్వరం ఏం మాట్లాడుతూ ఉన్నాడు? ఎప్పుడైతే రూపాంతరపరచబడ్డాడో, ఎప్పుడైతే పట్టాభిషేకం పొందాడో, ఎప్పుడైతే ఆయనకి అధికారం పడతా ఉంది. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు అధికారం పడతా ఉంది. అందుకే ఈయన మాట వినడే, ఈయన మాట వినడే, ఈయన నా ప్రియ కుమారుడు, ఆనందించుచున్నాను. స్తోత్రం కలుగుగాక. నేర్పులాను యోహాను సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. యోహాను సువార్త త్వరగా యోహాను సువార్త 5వ అధ్యాయం 20వ వచనం తీయాలి. మత్తయి తర్వాత ఉంటుంది, మార్కులు, యోహాను 3 అధ్యాయాల తర్వాత. తండ్రి ఎలాగో తనంతటి తానే జీవము గలవాడై ఉన్నాడు. కుమారుడు అలాగే కుమారుడు తనంతటి తానే జీవం గలవాడండి. కుమారుడికి అధికారం అనుగ్రహించబడతా ఉంది. తర్వాత స్తోత్రం కలిగిన సరిపోతుంది. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఇప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి. తండ్రి ఎలాగో తనంతటి తానే జీవం గలవాడైనాడో, కుమారుడు కూడా తనంతటి తానే జీవం గలవాడైనాడు. స్తోత్రం కలిగిన. ఇప్పుడు తండ్రికి ఉన్నదంతా కూడా ట్రాన్స్ఫర్ చేయబడతా ఉంది. అడాప్షన్ జరుగుతుంది, పుత్ర స్వీకారం జరుగుతుంది, క్రీస్తులో ఏర్పరచబడతా ఉంది. వాక్యం అంతా సంపూర్ణ వాక్యము, ఆ వాక్యమే సరైన దారి సంపూర్ణంగా ఆయనలో నివసించదు. హల్లెలూయా. అంతేనా? కరెక్టేనా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడి. అడాప్షన్ జరుగుతుందండి, పుత్ర స్వీకారం జరుగుతుందండి. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే కుమారుడు పుడతాడో వెంటనే పట్టాభిషేకం జరగట్లా.
ఆస్తి అంతటిని తండ్రికి కుమారుడికి ట్రాన్స్ఫర్ చేయట్లా. మేన్ ఎప్పుడైతే అతను ప్రయోజకుడయ్యాడు, ఎప్పుడైతే అతను తండ్రి యొక్క విధానాలకు అనుగుణంగా అతని రాజ్యసీమలను ప్రజలను చేయని నిమిత్తము బ్రతుకుతాడో, హల్లెలూయా, అప్పుడు మాత్రమే అతనికి పట్టాభిషేకం చేయబడతా ఉంది. అతనికి ఆస్తి మీద తనకు హక్కు కల్పించబడతా ఉంది, హక్కు పత్రం ఇవ్వబడతా ఉంది. ఆమేన్, హల్లెలూయా. లేకపోతే అది పనికి మళ్ళీ బ్రతుకుతున్నాడు అనుకో, వాక్యం కొరకు బతకుండా లోక కొరకు బ్రతుకుతున్నాడు అనుకో. అమ్మా హలో, వాక్యం కొరకు బ్రతకకుండా లోకం కొరకు బ్రతుకుతున్నాడు అనుకో, లోకమే ప్రాధాన్యత ఇస్తున్నాడు అనుకో, డబ్బుకే ప్రాధాన్యత, అమ్మా ఆస్తికే ప్రాధాన్యత ఇస్తున్నాడు అనుకో, వాడికి అడాప్షన్ జరుగుతుందండి, అధికారం ఇస్తాడండి. స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, గ్లోరీ టు లార్డ్. ఇప్పుడు అధికారం హక్కు పూర్వకంగా ఇవ్వబడతా ఉంది. రాజ్యం ఉంది, అక్కడ రాజ్యం ఉండగా ఆ పట్టాభిషేకం జరుగుతూ ఉంది. హల్లెలూయా. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి, మీరు వినుడి అని చెప్పబడతా ఉంది. అప్పుడు దావీదుకి ఎప్పుడైతే పట్టాభిషేకం చేయబడుతుందో ఆయన మాట అప్పుడు ఆయన మాట శాసనం ఉంది, రాజముద్ర అదే ఉత్తమయ్యే. అలాగే మనకంటే ముందుగా ప్రవక్త అయినటువంటి ఏలియా, మన ఏలియాకు, మన కాలపు ఏలియాకు, విలియం బ్రహ్మ కూడా ఏం జరిగింది? పట్టాభిషేకం చేయబడింది, దత్తపుత్రత్వం జరిగింది. ఆమేన్, హల్లెలూయా. ఆయన మేఘం నుంచి దిగి వచ్చినప్పుడు పట్టాభిషేకం మొదటి పని అల్లాడించబడాలి, పండగలు 7 పండుగలు మొదటి పని అల్లాడించబడాలా, తర్వాత మిగతా పనులు వెళ్తా ఉన్నాయి. దేవుని స్తోత్రం కలిగి గాక. మొదటి పని అల్లాడించబడుతుంది, అక్కడ ఆయన అల్లాడించబడుతున్నాడు, అక్కడ ఆయన దత్తపుత్రాన్ని పొందుకున్నాడు. అందుకే ఈయన మాట మీరు విని, స్తోత్రం కలిగి గాక. ఈయన మాట మీరు విని 10 వ్యక్తికి ఆ యొక్క బాప్తిస్మిస్తున్నప్పుడు ఆమేన్, హల్లెలూయా, మొదటి రాకడకు ముందు యోహాను ఎలాగైతే పరిచయం చేయవాడుగా ఉన్నాడో, ప్రవక్తగా ఉన్నాడో, నేను కూడా నిన్ను అలాగే నియమిస్తున్నానని చెప్పాడు. ఇంచుమించు 3000 మంది కంటే ఎక్కువ మంది బాప్తిసం పొందారు. స్తోత్రం కలిగినాక గొప్ప స్వరం ఆకాశం నుండి దిగి రావడం, గొప్ప వెలుగు రావడం, వెలుగు నుండి ఒక స్వరం బయటపడతాం అక్కడ చూస్తా ఉన్నాం. స్తోత్రం కలిగినాక హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, ఆయన మేఘాల్లోకి వెళ్ళాడు ప్రవక్త. అక్కడ ఏం జరిగింది? దత్తపుత్రత్వం జరిగింది. దావీదు ప్రేమ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? విశ్వాసం నుండి సహోదర ప్రేమ. హల్లెలూయా. విశ్వాసం నుండి ఎక్కడికి? సహోదర ప్రేమ. అంతేనా? హల్లెలూయా. విశ్వాసం నుండి సహోదర ప్రేమ. ఈ సహోదర ప్రేమ ఇక్కడ దాకా ఆయన ప్రేమ కొనసాగుతూ ఉంది. దీని తర్వాత ఖాళీ ఉంది కదా, పరిశుద్ధాత్మ దేవుని స్తోత్రం కలిగిందాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అక్కడికి వచ్చినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ ఉండేటువంటి స్థానానికి వచ్చినప్పుడు ఆమేన్, హల్లెలూయా, అక్కడ దత్తపుత్రత్వం జరుగుతుంది, పట్టాభిషేకం జరుగుతుంది అక్కడ. హల్లెలూయా. అక్కడ అభిషేకించబడతా ఉన్నాడు. ఆమేన్. గొల్లియాతును చంపుతూ ఉన్నాడు. విశ్వాసం అని చూసాం. సద్గుణము. సద్గుణం ఏంటి? యేసుక్రీస్తు ఒక స్త్రీ వస్త్రం చింది తాగింది, ఆయనలో నుండి శక్తి బయటికి వెళ్ళిపోయింది కదా, ప్రభావం పోయింది. ప్రవక్త ఏమన్నాడంటే కనుక సద్గుణం అంటే ప్రభావం అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు దావీదు 10,000 మంది చెబుతున్నాడు. హల్లెలూయా. అతని ప్రభావం పడుతుంది అక్కడ. అది సద్గుణమైంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దావీదు యొక్క సద్గుణమైంది. ఆమేన్, గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు సౌలు యొక్క సిస్టంలో దావీదు లేడు, కానీ యోనాతాను సౌలు సిస్టం ఉన్నాడు, సౌలు కుమారుడు కాబట్టి. హల్లెలూయా. ఇప్పుడు సౌలు సిస్టం బయట ఉన్నాడు. ఎవరు? దావీదు. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు సంఘ సేవలకు మనం బయట ఉన్నాం కాబట్టి మనం ఎక్కగలుగుతున్నాం ఒక్కొక్క మెట్టు. విశ్వాసం, సద్గుణము. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు జ్ఞానము. జ్ఞానం ఏంటి? అదే ఆకీషురాజు దగ్గర ఎలా అయితే ప్రవర్తించాలో అతను బిరుడివాడిగా ప్రవర్తిస్తాడు. జ్ఞానాన్ని ఉపయోగించాడు అక్కడ దావీదు. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. సహనాన్ని కలిగి ఉన్నాడు అక్కడ. సహనాన్ని కలిగి ఉన్నాడు, లేదా ఆశ నిగ్రహాన్ని కలిగి ఉన్నాడు. ఆశ నిగ్రహం. సౌలు తరుణ్తో ఉన్నప్పుడు సౌలు 2 సార్లు దొరికాడు సౌలు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సౌలు ఎప్పుడైతే తరుణ్తో ఉన్నాడో సౌలు 2 సార్లు దొరికినా దేవుడు అభిషేకించిన మొట్టకూడదని చెప్పి
దావీదు ఏం చూపిస్తున్నాడు అక్కడ? హల్లెలూయా, హల్లెలూయా, Glory to Lord. ఆశా నిగ్రహాన్ని కలిగి ఉన్నారు అక్కడ. ఓ 2 సార్లు దొరికిన విడిచిపెట్టేశాడు. అది ఏంటి? 2 సార్లు దొరికిన విడిచిపెట్టేశాడు. ఎందుకు? దేవుడు అభిషేకించిన వాడిని ముట్టకూడదని చెప్పేసి. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నిజంగా కనుక అతను చంపితే రాజ్యాధికారం అవుతున్నది. హల్లెలూయా, సహనాన్ని కలిగి ఉన్నాడండి. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. దావీదులో దైవత్వం ఉన్నది, దావీదులో సహనం ఉన్నది, దైవత్వం ఉన్నది కనబడుతుంది ఆయనలో. ఆమేన్. అది ఎవరిది? క్రీస్తు దైవమది, యేసు క్రీస్తు దైవమది, దేవుడి దైవమది, సమస్తం ఆయనలో ఉన్నది. గ్లోరీ టు లార్డ్. ఇప్పుడు 7 గుణ లక్షణాలు ఏం చేస్తున్నాయి? పట్టాభిషేకం, దత్తపుత్రత కొరకు నడిపిస్తాం. హల్లెలూయా. విశ్వాసం నుండి ప్రయాణం చేస్తా ఉన్నాం. మరి ఎక్కడి నుండి? ప్రభువు యేసు క్రీస్తు నామములో బాప్తిసం పొందుట దగ్గర నుండి, కొత్త జన్మ నుండి, కొత్త శరీరం నుండి మన ప్రయాణం అయ్యేది. ఆమేన్. ఇప్పుడు ఈ దావీదు సంగతి ఏంటి? ఇప్పుడు ఈ దావీదు ప్రయాణం ఎటువైపు? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ దావీదుకి ఏం కావాలి? విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, సహనము, జ్ఞానం, ఆశ్చర్యకరం, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ, ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆ యొక్క దత్తపుత్రత జరుగుతుంది. గ్లోరీ టు లార్డ్. ర్యాప్చర్ ఏమైనది మనకు? అప్పుడు ఆ దత్తపుత్రత ఏమైంది మనకి? ర్యాప్చర్ అయ్యింది. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా, ఆమేన్. ఋషిని దూషిస్తా ఉన్నాడు, అతను సహనాన్ని కలిగి ఉన్నాడు, ఉమ్ము చేస్తా ఉన్నాడు, దూషిస్తా ఉన్నాడు. ప్రభు సెలవు ఇచ్చాడు, దూషించని. అతను ఒకవేళ దూషించడం వల్ల ప్రభువు మనల్ని ఆశీర్వదిస్తున్నాడేమో, దేవుడు మనల్ని దీవిస్తాడేమో అని పలుకుతూ ఉన్నాడు. హల్లెలూయా, గ్లోరీ టు లార్డ్. ఆమేన్, ఆమేన్. నువ్వు నిశ్చయముగా శ్రమల బాధలు అనుభవిస్తూ ముందుకు కదులుతూ ఉంటే, వాక్యం కొరకు నిందలు అనుభవిస్తూ ఉంటే, బాధలు అనుభవిస్తూ ఉంటే, ఆకలి కేంద్రం ఉంటే కనుక అటువంటి పరిస్థితులు వచ్చినా కూడా నువ్వు ఏం చేయాలి? అంతము వరకు నిలకడగా ఉండు. ఎప్పుడు వరకు రండి? అంతము వరకు నిలకడగా ఉండు. నేను నీకేమిస్తాను? జీవ కిరీటం ఇస్తాను అంటాడు. ఇప్పుడు వధువు ఎక్కడున్నది? క్రీస్తు ఎక్కడున్నాడు? వధువులో ఉన్నాడు, తెలుసుకోగలుగుతున్నాడు. ఇప్పుడు వధువు ఏం చేస్తుంది? సహనాన్ని కలిగి, ఇవన్నీ మెట్లు కలిగి ముందుకు ప్రయాణం చేస్తూ ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ముందుకు ప్రయాణం చేస్తూ ఉంటే, నువ్వు ఆశ నిగ్రహాన్ని కలిగి ఉన్నప్పుడు, నువ్వు నిజంగా ప్రభు కొరకు నడుస్తూ ఉన్నప్పుడు, వాక్యం కొరకు నువ్వే సమర్పించుకుని ముందుకు వెళ్తా ఉన్నప్పుడు, ఆ పిలిచిన వారి గుణాతిశయములు ప్రచురణ చేస్తా ఉన్నప్పుడు, నీ ద్వారా ఆయన ప్రజలు పరచబడుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే కనుక, హల్లెలూయా, ఆయన ఆమెలో నివసిస్తున్నాడు కాబట్టి, యతంలో నివసిస్తున్నాడు కాబట్టి, ఆయన మాట వినుడి, ఈయన మాట వినుడి అంటాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఒక్క లేఖనం చదువు ప్లీజ్, దయచేసి. హల్లెలూయా, ఏదైతే జరగండి. ఆమేన్. ఏమనుగ్రహిస్తా ఉన్నాడు? దత్తపుత్ర రాజ్యాన్ని అనుగ్రహిస్తా ఉన్నాడు. రాజ్యం ఏంటి చెప్తానని చెప్పాను కదా, మరుగులు పెడితే బావాలి కదా. ఒక మాట, దేవుని స్తోత్రం కలిగినాక రోమీయులకు రాసిన పత్రిక 15-23 వచనాలు త్వరగా చదివేయండి. 15-23 వచనాలు. బ్రదర్, మీరు వాక్యం అయిపోయిన వెంటనే ప్రార్థన జరుగుతుంటుంది, సైలెంట్ గా ఇవి ఒకటొకటి తీసేయాలి. ఓకేనా? ఒకరిద్దరు మాత్రమే రావాలి అక్కడికి, ఎక్కువ మంది వద్దు. రోమీయులకు రాసిన పత్రిక 15-23. నేనే చదివినా? నేను చదివితే స్పీడ్గా వెళ్ళిపోతుంది, పట్టుకోలేరేమని. ఏలనగా మరలా భయపడుటకు మీరు దాస్యపాత్మను పొందలేదు కానీ, హల్లెలూయా, ఏం ఆత్మదే? దత్తపుత్రాత్మను పొందింది. మీరు దాస్యమునకు లోబడుటకు, మరలా భయపడుటకు మీరు దాస్యమును పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందినారా? ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము ఎవరే? దేవుని పిల్లలమని ఆత్మ తానే, ఎవరాత్మ? మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఇంకా ఉంది 23. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులు, క్రీస్తుతో కూడా. ఏంటది? మహిమ పొందుటకు, అంటే క్రొత్త శరీరం పొందుటకు, దత్తపుత్రత పొందుటకు,
ఆమేన్. కొత్త శరీరం అనేది దత్తపుత్రత్వం అయిందా? ఆయనతో శ్రమపడిన ఎడల ఆయనతో ఏం పడాలండి? లేదు 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 లేదు. ఆయనతో శ్రమ పట్ట కష్టం, కానీ మనం శుభ్రంగా పని చేసుకుని వచ్చి శుభ్రంగా పోతే తీసుకుంటున్నాం. ఏమండి జర్మీ గారు? కష్టం, కానీ ఆ పని బట్టి మనకి కష్టం అయ్యి దేవుడితో నడవడం అనేది కష్టమా? అవును. ఆమేన్. ఆయనతో శ్రమపడిన ఎవరైనా కూడా నన్ను నమ్మడుకోవాలా? ఏం చేయాలంట? ఏం చేయాలంట? కాదు కాదు, నీ సిలువ ఎత్తుకుని నన్ను వెంబడించాలి. సిలువ ఏమన్నా అడ్డపుల్ల ఇడ్డపుల్ల అక్కడ కర్పట్ట దగ్గర తెచ్చుకుని పెట్టుకున్నాడు సీటు అనుకుంటున్నారా? నీ సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. అంతేగాని చక్కగా పట్టుబరుపులైన మంచి అద్భుతంగా ఏ బాధ లేకుండా ప్రయాణం చేయడం అనుకున్నారా? చదవండి. ఆయనతో శ్రమపడిన ఎడల పడినాడలా క్రీస్తుతోటి క్రీస్తు- వారసులము. క్రీస్తుతోటి వారసులమా? మన ఎడల ప్రత్యక్షము కావు ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఆ మహిమ శరీరం దత్తపుత్రత్వం ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. ఏం చూస్తున్నాము? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు అది అసలు సృష్టి సృష్టి మిగిలిన ఆశతో కానీ పట్టుతున్నదే. దాని స్తోత్రం కలుగుగాక. ఏం లేవాడు ఇప్పుడు ఇక్కడ? దేని పేరు రాజ్యం చేయబడు నువ్వు పలికించగలుగుతాడే. ఆమేన్. హల్లెలూయా. పలకబడిన మాట ప్రత్యక్షపరచబడుతా. ఆమేన్ ఆమేన్. దత్తపుత్రుడు సర్వాధికారము రాజులైన యాజక సమూహముగా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. కేవలం ఒక దేశానికి రాజు కాదు, ఒక పట్టణానికి రాజు కాదు, ఒక రాష్ట్రానికి రాజు కాదు, సృష్టికి రాజువా. అంతేనండి. సృష్టిలో పడుతుంది ఇక్కడ, సృష్టిలో పడాలి ఇక్కడ. అందుకే వధువు ఆయనను స్వీకరిస్తే ఇప్పుడు నువ్వు పలికితే కలుగుతుంది. వా. ఇప్పుడు ఇప్పుడు అబ్రహాం గారు ఇప్పుడు పలికితే మనకు కోడలు పలిస్తే ఏమంటది అనేటువంటి ఫీలింగ్ కాదు అది. ఆకలి దప్పిక నువ్వు తినాలంటే తినొచ్చు, లేకపోతే లేదు. నువ్వు తినాలని కూడా తినొచ్చు, నీకు అవసరమైతే తినదు, లేకపోతే లేదు. అసలు రోగం, వ్యాధి, బాధ, శ్రమ, శోధన, ఇరుకు, వాటిని కూడా కాబట్టి ఒక రాజ్యంలో రాజు పెట్టున్నావు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. స్తోత్రం ఒకసారి చేతి పైకెత్తి. హల్లెలూయా హల్లెలూయా. రాజులైన యాజక సమూహముగా వాగ్దానాడు దేవుడు ఎప్పుడు. అందుకే ఈయన మాట, ఈయన మాట నువ్వు వినాలని సృష్టికి చెప్తున్నాడు. హల్లెలూయా. నువ్వు సృష్టి మీద రాజువే, సమస్త సర్వాధికారము నీకే పోతున్నాడు. ఎందుకంటే ఆయన పలకగా కలిగింది, నువ్వు పలకగా కలుగుతుంది. గ్లోరీ టు లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. బాబు గారు చిన్న ప్రార్థన రండి.